టాప్ 9 న్యూస్ కి స్వాగతం. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో గల దుందువి విభాగంలో ఇసుక అనుమతులను రద్దు చేయడంపై సామాజిక కార్యకర్త నేను సైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు దిడ్డి ప్రవీణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. మిడ్జిల్ ఇసుక మాఫియాపై గత నెల రోజులుగా నేను సైతం చేస్తున్న పోరాటం ఫలించిందని ప్రవీణ్ తెలియజేశారు. మిడ్జిల్ మండలం నుండి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారని, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఈ నెల 9న సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లుగా ఆయన తెలిపారు. గత 3 నెలలుగా టీజీఎండీసీ అనుమతుల పేరిట నిబంధనల విరుద్ధంగా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయమై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా టీజీఎండీసీ, పీఓ, రెవెన్యూ, పోలీసులు, మైనింగ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు అని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా పట్టపగలు రాత్రి అని తేడా లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూముల్లో సైతం మోతాదుకు మించి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న అధికారులు ఆ ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవడంపై పలుమార్లు ప్రవీణ్ ఫిర్యాదులు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదములు. తమ ఫిర్యాదుపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో గల దుందిపి వాగు ఇసుక అనుమతులను రద్దు చేసేలా అధికారులను ఆదేశించడంతో సీఎం రేవంత్ రెడ్డికి ప్రవీణ్ ధన్యవాదాలు తెలిపారు. పోలీసు పట్టించుకోదు, రెవెన్యూ పట్టించుకోదు, మైనింగ్ పట్టించుకోదు. ఇంకా ఎంత ఘోరం అంటే అక్కడ పర్యవేక్షించాల్సిన టీఎస్ఎండిసి అధికారులు అక్కడ ఉండనే ఉన్నారండి. పిఓ గారు, టీఎస్ఎండిసి పిఓ గారు శ్రీకాంత్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఫోన్ ఎత్తాడు, అక్కడికి ఓడు. ప్రైవేట్ ఏజెంట్లను పెట్టుకొని ఒక సంతోషంగా ఎవరిన పెట్టుకొని తూతు మంత్రంగా పర్యవేక్షిస్తున్నారు తప్ప జీరోగా అసలు ఎలాంటి అనుమతులు లేకుండా ఒక్క వేబిల్ ఇచ్చి దాదాపు 20-30 బండ్లు అక్కడి నుంచి తరలిస్తున్నారండి. ఇంకొకటి జీరో వచ్చిన బిల్లుల్లో 3,000 రూపాయలు లంచం తీసుకుని యథేచ్ఛగా అక్కడ తరలిస్తున్నారని మా దృష్టికి వచ్చింది. ఇంకొకటి అండి, 8,000 రూపాయలు లోడింగ్ ఛార్జెస్ అక్కడ ఉన్నట్టు తీసుకోకపోవడంతో పాటు ట్రాన్స్పోర్ట్ కి అక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి అనధికారికంగా ఒక్కొక్క బండి నుంచి 8,000 రూపాయలు వసూలు చేసినట్టు మా దృష్టికి వచ్చిందండి. మేము ఈ సందర్భంగా ఒకటి చెప్పదలుచుకున్నాం. అక్కడ మిడ్జిల్ మండలం కొత్తపల్లి వాగులో తీసుకున్న ఇసుక ఏందనేది శాటిలైట్ తోటి మేము ఎంక్వైరీ చేయాలి, విచారణ జరపాలి. అక్కడ ఎంత లోతు తీసిండ్రు అనేది నిపుణులతోటి, ప్రైవేట్ ఏజెన్సీ తోటి థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయాలని ఈ సందర్భంగా నేను సైతం డిమాండ్ చేస్తుంది. మరొక విషయం, ఈ దౌర్జన్యం చేసినటువంటి, దోపిడీ చేసినటువంటి, నిజ నిబంధనలను ఉల్లంఘించినటువంటి, ఇసుకను అక్రమ తరలించినటువంటి కాంట్రాక్టర్ ను వెంటనే బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. అనుమతులను ఎక్కడ ఇవ్వద్దు. టీఎస్ఎండిసి పేరిట తీసుకుని ఆయన చేసినటువంటి ఈ ఇసుక కాంట్రాక్టర్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయి గారు గాని టీఎస్ఎండిసిని గాని మేము డిమాండ్ చేస్తున్నాం. అసలు ఎంత ఘోరంగా చేశారంటే వీళ్ళ ఒక కేజీఎఫ్ సినిమాను తలపించేలా ఇక్కడ మిడ్జిల్ మండలంలో ఇసుక మాఫియా తయారైందండి. 3 ప్రైవేట్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్నటువంటి కొంతమందిని ప్రైవేట్ సైన్యాన్ని అక్కడ దింపి దౌర్జన్యంగా ఇష్టానుసారంగా జీరో దందా చేసిరండి. అక్కడ పోయి గ్రామస్తులు అడుగుదామంటే గ్రామస్తులను బెదిరిస్తారు, ప్రశ్నించే ప్రజా సంఘాల నాయకులని బెదిరిస్తారు. అసలు ఎవ్వరు పట్టించుకున్న పాపాన లేదండి. టీఎస్ఎండిసి అధికారులు అయితే వాళ్ళకి మొత్తం దాసోహం అయినరండి. ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తున్నాం, గత నెల రోజులుగా నేను సైతం పోరాటం చేస్తుందండి. మా పోరాట ఫలితంగా మిడ్జిల్ ఇసుక అనుమతులు రద్దు చేయడంపై మేము ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సీఎం సొంత జిల్లాలో, ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలో మిడ్జిల్లో ఇంత దుందుబి వాగిలో దౌర్జన్యం జరుగుతుంటే అధికారులు అటువైపు ఎందుకు చూడరు? వారిపైన పర్యవేక్షించాలి. ఇప్పటి వరకు తీసిన ఇసుక ఎంత, వీళ్ళు తరలించింది ఎంత, వీళ్ళకు ఉన్న అనుమతులు ఎంత, దానిపైన పూర్తి స్థాయిలో ప్రత్యేక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తోటి ఎంక్వైరీ చేయాలి. దీనిపైన మొత్తం ఎంక్వైరీ చేయడంతో పాటు ఆర్ఆర్ యాక్ట్ కింద ప్రభుత్వ ధనాన్ని, కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసినటువంటి ఇసుక మాఫియాపై వెంటనే చర్యలు తీసుకోవాలి. వాల్టా చట్టం కింద వీళ్ళపైన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ ప్రొసీడింగ్స్ కూడా ఏర్పాటు చేయాలి. వీళ్ళపైన కేసులు నమోదు చేసి ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసిన దాన్ని రికవరీ చేసే వరకు నేను సైతం పోరాడుతుంది. ఇది ఒకటే కాదండి, ఈ యొక్క కాంట్రాక్టర్ చేసినటువంటి దోపిడీపై సమగ్ర విచారణ జరిపి ఆ యొక్క ప్రభుత్వ ధనాన్ని కాపాడే వరకు నేను సైతం పోరాడుతుంది. అవసరమైతే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని మళ్ళీ ఆశ్రయిస్తాం. దీనిలో అధికారుల పాత్ర కూడా దీనిలో బయటబయలు కావాలి. నేను ఏమంటున్నానంటే ప్రత్యేక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో విచారణ జరిపితే ఇవన్నీ వాస్తవాలు బయటికి వెళ్తాయి. కాంట్రాక్టర్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. కాంట్రాక్టర్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. ఈ ఇసుక అక్రమ తరలించినటువంటి వాహనాలు GPS తో సహా విచారణ జరిపితే అప్పుడు వాస్తవాలు బయటికి వస్తాయని ఈ సందర్భంగా నేను సైతం డిమాండ్ చేస్తుంది.